కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఏదైనా పనులు జరగకపోతే పనుల వల్ల కొంత ఆలస్యం ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ పనుల్లో ప్రాబ్లం ఉండొచ్చు. మనం కొంచెం ఓర్పుగా ఉండాలి. 1-2 సార్లు నేను ఏదైనా ఆఫీసర్స్ దగ్గర అవ్వకపోయినా నేనే వెళ్ళి చేపిస్తానని కూడా కార్యకర్తలకు చెప్తున్నాను. కలెక్టర్ గారి దగ్గర కూడా నేను చాలా మంది కోసం వెళ్ళటం జరిగింది. సో మనం అందరం ఓర్పుగా సమిష్టిగా ముందుకెళ్ళాలి. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనమందరం కష్టపడి మన ఐక్యతను చూపించాలి, మన పార్టీ బలాన్ని చూపించాలి. జై తెలుగుదేశం, జోహార్ ఇండియా. అట్లాగే మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ ప్రతిస్పందనగా జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన దేశం సరిహద్దుల్లో ఉండి పోరాటం చేసిన సైనికులందరికీ సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే గతంలో కానీ మొన్న కానీ ప్రాణాలు అర్పించిన వారికి మా నివాళులు. సైనికులందరికీ మనం ఎప్పుడూ కూడా మద్దతుగా అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం మద్దతు ప్రకటించాలి. జై హింద్.